అందరికీ నమస్తే అండి. ఈ దేశంలో వ్యవస్థలకు, దర్యాప్తు సంస్థలకు, రాజకీయ పార్టీల రాజకీయ నాయకుల నేరాలకు వీటన్నింటికీ ఒక పెద్ద కేస్ స్టడీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు. 2011, 2012 ఆ సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు నమోదయ్యాయి. దాదాపుగా 43,000 కోట్ల వరకు అవినీతి జరిగింది అని సిబిఐ అప్పట్లో ఛార్జ్షీట్లు కూడా వేసింది. సో ఈ ఛార్జ్షీట్లు అనేకం ఉన్నాయి. వ్యాన్ పిక్ ఒకటి ఉంది, భారతీ సిమెంట్స్ ఉంది, డాల్మియా సిమెంట్స్ ఉంది, తర్వాత సండూర్ పవర్ ఉంది, జగతి పబ్లికేషన్స్, ఇలా అనేక సంస్థల్లో వాటాలు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చడం ద్వారా ఆ కంపెనీల నుంచి ముడుపులు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లోకి వాటాల రూపంలో పెట్టించారు. ఎక్కువ రేటుకు కొనిపించారు. 10 రూపాయలు ఉన్న షేర్ను 300 రూపాయలకు కొనిపించారు అనేది అప్పట్లో వచ్చిన అభియోగం. ఇప్పుడు కొత్తగా నేను చెప్తున్నది కాదు. అయితే ఇప్పుడు తాజాగా నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ఒక అంశం 13 సంవత్సరాల తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి భారతీ సిమెంట్స్ అండ్ దాల్మియా సిమెంట్స్కి మధ్య సంబంధించిన ఒక వ్యవహారం బయటకు వచ్చింది సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా. అదేంటంటే 2004 నుంచి 2009 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈశ్వర్ సిమెంట్స్ అనే కంపెనీకి కడప జిల్లాలోని 2 గ్రామాల్లో 407 హెక్టార్ల సున్నపురాయి గనులను లీజుకి ఇచ్చారు. ఆ లీజు ఈశ్వర్ సిమెంట్స్కి యాక్చువల్లీ నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారు. దాన్ని వాళ్ళు డాల్మియా సిమెంట్స్కి బదలాయించారు. అంటే ఇదంతా తెలిసే జరిగింది. సో ఓవరాల్గా ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా డాల్మియా సిమెంట్స్కు 407 హెక్టార్లలో సున్నపురాయి గనుల లీజులు కట్టబెట్టింది. అలా ప్రభుత్వం నుంచి అప్పనంగా నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందిన దాల్మియా సిమెంట్స్ వాళ్ళు మరి ఏదో విధంగా వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా. ఆ రుణం ఏ విధంగా తీర్చుకున్నారంటే భారతీ సిమెంట్స్లో పెట్టుబడులు పెట్టారు. 95 కోట్లకి విలువైన వాటాలు కొన్నారు. సో అక్కడ వరకు కథ బాగానే ఉంది. ప్రభుత్వం నుంచి అప్పనంగా లబ్ధి పొందారు. లబ్ధి పొందినందుకు వీళ్ళకి ఏదో ఒక రూపంలో వాటా గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి ఆ గిఫ్ట్ 95 కోట్లు పెట్టుబడి పెట్టారు. అందులో షేర్ ఎక్కువ పెట్టుకున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే 95 కోట్లు పెట్టుబడి పెట్టారు. మరి వాళ్ళకి ఎవరైనా ఎందుకు పెట్టుబడి పెడతారు? లాభాలు ఆశించే కదా పెడతారు. సో వీళ్ళకి కొంతకాలం తర్వాత లాభం వచ్చింది. ఆ 95 కోట్లు కాస్త 146 కోట్లు అయింది. ఆ 146 కోట్లు తిరిగి దాల్మియా సిమెంట్స్కి ఇవ్వాలి నిబంధనల ప్రకారం. కానీ ఎక్కడా కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో, కంపెనీ ట్రాన్సాక్షన్స్లో ఎక్కడా తిరిగి దాల్మియా సిమెంట్స్కి ఇచ్చినట్టు లేదు. రికార్డుల్లో భారతీ సిమెంట్స్లో పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడికి లాభం వచ్చింది. ఆ లాభాలు తిరిగి దాల్మియా సిమెంట్స్కి ఇచ్చారు అన్నట్టు రాసుకొచ్చారు. కానీ ఆ 146 కోట్లు దాల్మియా సిమెంట్స్కు కాకుండా తిరిగి ఎవరైతే ఈ నిందితులు ఈ కేసులో ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన సన్నిహితులు కొంతమంది ఉన్నారు కదా, ఈ అక్రమ లావాదేవీలకు పాల్పడిన వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళింది అనేది తాజాగా సుప్రీంకోర్టులో సిబిఐ దాఖలు చేసిన ఒక వాదన అన్నమాట. సో అది మనం చూసుకుంటే అక్రమాస్తుల వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలో ముడుపుల చెల్లింపు కింద పెట్టిన వాటాలను విక్రయించడం ద్వారా వచ్చిన 146.58 కోట్లు దాల్మియా సిమెంట్స్కు అందలేదని సిబిఐ తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. యాక్చువల్లీ నేను సుప్రీంకోర్టు అన్నాను, తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. భారతీ సిమెంట్స్లో దాల్మియాకు చెందిన వాటాలను విక్రయించడం ద్వారా 146.58 కోట్లు రాగా ఆ సొమ్ము దాల్మియాకు కాకుండా వివిధ రూపాల్లో తిరిగి జగన్కే వెళ్ళిందని సిబిఐ తెలంగాణ హైకోర్టుకు చెప్పింది. జగన్కు చెందిన భారతీ సిమెంట్స్లో లాభాలను ఆశించి పెట్టిన వాస్తవ పెట్టుబడే అయితే వాటాలను విక్రయించినప్పుడు ఆ డబ్బు దాల్మియా రికార్డుల్లో చూపించాల్సింది. కానీ ఆ సొమ్ము ఎక్కడా చూపించలేదు రికార్డుల్లో. అది పైగా ఇక్కడ ఈశ్వర్ సిమెంట్స్కు లీజును దాల్మియా సిమెంట్స్కు బదలాయించడం కూడా నిబంధనలకు విరుద్ధమే. ఇది కూడా ఏ విధంగా బదలాయించారో తెలియజేయాలని చెప్పి కోర్టు అడిగిందనమాట. లీగల్ ఒపీనియన్ అడిగారు. ఈశ్వర్ సిమెంట్స్కు చెందిన వాటాలన్నింటినీ దాల్మియా సిమెంట్స్ కొనుగోలు చేయడం ద్వారా అందులో విలీనమైందని, అందువల్ల లీజు బదలాయింపు చట్టబద్ధమని ప్రైవేట్ న్యాయవాది ఇచ్చిన న్యాయ సలహాను పరిగణలోకి తీసుకోవడం సరికాదు. అసలు జయా మినరల్స్ ఈశ్వర్ సిమెంట్స్ కాగితాల్లో మాత్రమే ఉన్నాయని, వాస్తవంగా కంపెనీలు లేవని, పేపర్లలో కంపెనీలకు లీజు మంజూరు చేయకూడదని ఒక వాదన కూడా వినిపించింది. సో ఓవరాల్గా ఇది చాలా పెద్ద వ్యవహారం. ఈశ్వర్ సిమెంట్స్ అనేది ఒక కంపెనీ సృష్టించి ఆ కంపెనీకి లీజులు ఇచ్చేసి, ప్రభుత్వం నుంచి లీజులు ఇచ్చేసి, దాన్నేమో దాల్మియా సిమెంట్స్కి అమ్మేసి, దాల్మియా సిమెంట్స్ వాళ్ళేమో భారతీ సిమెంట్స్లో పెట్టుబడులు పెట్టి, ఆ పెట్టుబడులు పెట్టిందేమో లాభాలు వచ్చినట్టు చూపించి, ఆ లాభాలను తిరిగి దాల్మియా సిమెంట్స్కి ఇచ్చేస్తున్నామని చెప్పి వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళీ వీళ్ళే తీసుకుని మానవ మాత్రుడు చేసే స్కామ్ కాదు ఇది. చాలా పెద్ద వ్యవహారం అనమాట. సో ఇది అంత ఆషామాషిగా చెప్పేది కూడా కాదనమాట. సో అందుకే ఈ కేసులు ఇప్పట్లో తేలవు.
ఒకవేళ పొరపాటున ఏదైనా న్యాయమూర్తి వచ్చి నేను ఈ కేసులు తేల్చేస్తాను, నేను రికార్డు సృష్టించేస్తానని కూర్చున్నా అతను రిటైర్ అయ్యే వరకు జరగవు, లేదా అతను బదిలీ అయ్యే వరకు జరగవు. అదే జరుగుతోంది గత 13 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో జరుగుతున్నది అదే. డిశ్చార్జ్ మోషన్ పిటిషన్లు రావడం, వాయిదాల మీద వాయిదాలు పడడం, ఎవరో ఒకళ్ళు బదిలీ అయిపోవడం, లేదా తీర్పు ఇచ్చే సమయానికి బదిలీ అయిపోవడం, లేదా రిటైర్ అయిపోవడం, ఏదో ఒకటి జరుగుతున్నాయి. సో అందుకే దేశంలో న్యాయ వ్యవస్థకు, దర్యాప్తు సంస్థలకు అన్నిటికీ ఈ కేసులో ఒక పెద్ద పాఠం. ఇదిగో ఒక దర్యాప్తు సంస్థ ఇదిగో ఆర్థిక నేరాలకు సంబంధించి కేసు ఈ విధంగా దర్యాప్తు చేయకూడదు అనేది నేర్చుకోవచ్చు. కోర్టులు ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు ఈ విధంగా విచారణ చేయకూడదు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు అన్నమాట. ఎవరైనా ఒక విపరీతమైన అవినీతిపరుడు రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా తప్పించుకోవచ్చు, వ్యవస్థలను ఏ విధంగా మోసం చేయొచ్చు, కోర్టుల నుంచి ఏ విధంగా బెయిల్ షరతులు ఉల్లంఘించవచ్చు, నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా లబ్ధి పొందొచ్చు అనడానికి కూడా ఈ కేసుల్లో దాఖలైన ఛార్జ్ షీట్లన్నీ చదువుకుంటే చాలు, మొత్తం తెలిసిపోద్ది. థ్యాంక్ యూ.